కాదు, ఎందుకంటే ఇప్పటిగా ఆయన ఉన్నాడు అక్కడ. అందుకు ఇతో జన్మ సహస్రాంతే కాశీ సంప్రాప్యతే త్వయా, ఇక్కడ నుంచి 1000 ఏళ్ళ తర్వాత నువ్వు కాశీకి వస్తావని చెప్పి అక్కడి నుంచి ప్రతి జన్మలో అతను జాతి స్మరత్వం ఇచ్చాడు శివుడు. జాతి స్మరత్వం అంటే మనం చెప్పుకున్నాం, గత జన్మ గుర్తుండడం. అది ఇతి దత్తో వరస్తస్మై తదను ప్రతి జన్మని జాతి స్మరం తపోఘోరం భూయో భూయశ్చకార సహా. శివుడు అప్పుడు చెప్పిన మాట గుర్తుకొచ్చి కాశీ వెళ్ళాలి అంటే ఆ జన్మంతా తపస్సుకు వాడుకున్నమాట. అలా 1000 జన్మలైన తర్వాత ఆయన పూర్ణభద్రుడు కాంచనకుండల అనేటువంటి యక్ష దంపతులకు పుత్రుడుగా జన్మించాడు ఆయన. ఎవడు? అది ఎప్పుడెప్పుడెప్పుడెప్పుడో హిమాలయాల్లో తపస్సు చేశాడు ఆయన. ఆయన పేరు హరికేశుడు. ఆయన యక్ష పుత్రుడుగా జన్మించాడు. యక్షులని ఒక జాతి ఉంది దేవజాతుల్లో, ఆ యక్షపుత్రుడిగా ఆయన జన్మించాడు. ఆయన పుట్టి ఉపనయన సంస్కారమైన వెంటనే నాన్న దగ్గర ఉపదేశం పొంది వచ్చి ఇక్కడ తపస్సు కూర్చున్నట్ట. అతడు జాతి స్మరత్వం కదా, తీవ్రమైన తపన. ఎందుకు ఇంత తపస్సు చేయాలి అంటే ఎందుకు తర్వాత తెలుస్తుంది. మామూలు ముక్తి కోరలేదు అతను. అందుకు విఘ్నై సంవిఘ్నతోప్యత్ర భక్త్యా భృశమనుత్తమం తేనైవ లజ్జిత. ఆయన తపస్సును ఆచరిస్తుంటే అక్కడ తపస్సుకు వచ్చినటువంటి బ్రహ్మవాదులు సిగ్గుపడ్డారటండి. ఒక్కొక్కరికి తలలు నేర్చిపోయి గడ్డాలు ఉన్నాయి. నేను చూసి 5 ఏళ్ళ పిల్లాడు, 5 ఏళ్ల పిల్లాడు అంత ఘోర తపస్సు చేస్తాను, వీడు సిగ్గొచ్చిందిట. ఎందుకంటే కాసేపు కూర్చుంటే 5 నిమిషాలు 50 బార్లు అటు ఇటు అవుతామే, మనమేమిటి ఈయనేమిటి, ఈ తపస్సు ఏమిటి. పిల్లవాడిని చూడగానే వాళ్ళు సిగ్గు వేసింది. పైగా విఘ్నాలు ఎన్ని వస్తున్నా నిశ్చలంగా కూర్చున్నాడు. అది చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పుడు పరమేశ్వరుడు ఆ తపస్సుకు సంతోషించి ఆ బాలకుడు ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ దండపాణి చేసిన స్తోత్రం అత్యద్భుతం. ఇది శ్రద్ధ పట్టి వినండి. ఎందుకు అత్యద్భుతం తర్వాత శివుడు చెప్తాడు. అప్పుడు అయ్యో వినలేకపోయేమే అనుకోకుండా ముందే వినండి అని చెప్తున్నాడు. ఈ విశేషం ఏంటంటే పెద్ద శ్లోకాలు ఉన్నాయి, కానీ మచ్చుక 5 చదువుకుందాం చాలు. చిత్రం ఏంటంటే ఇందులో ప్రతి శ్లోకం చివర ఒక వైదికమైన మంత్రం ఉంటుంది. అదొక అందం. అన్ని రుద్రానికి సంబంధించిన మంత్రములే, అంటే శివ సంబంధమైన నామములు. కాలకూట హర శ్రీమాన్ కాల కాల కృపానిధే శ్రీనీలకంఠకామారే ఉతోత ఇషవే నమః త్రిశూల పాణిన్ సర్వాత్మన్ దీనబంధో దిగంబర సర్వాధార సురాధీశ నమస్తే అస్తు ధన్వనే పినాకపాణే దేవేశ సర్వదేవోత్తమ ప్రభో అనాది నిధనానంత బాహుభ్యాముతే నమః నిరంజన నిరాధార నిరవజ్జ నిరామయ నిష్కళంక నిరాతంక నమః సోమాయతే సదా. ఇలా వస్తాయండి మొత్తం విశేషమైన మంత్రగర్భితమైన శ్లోకములు. ఇలాంటివి శివరహస్యంలో ఎన్నో. అందుకే శివరహస్యంలో స్తోత్రాలు చదువుకుని బతికే వచ్చు, నీకేం అక్కర్లేదు, అన్ని ఉన్నాయి ఇందులో. వేదాంత వేద్య త్రిదశైక బంధో త్రికాగ్నికాల త్రిపురాంతకేశ అనంత కళ్యాణ గుణార్ణవాజ్య రుద్రాయ దేవాయ నమోస్తు తుభ్యం అంటూ వరుసగా అనోరణీయాన్ మహతో మహీయాన్ త్వమేవ మాన్యో జగదేక హేతు విశ్వాధికాశాస్య పరాత్పరేశా తామ్రాయ దేవాయ నమో నమస్తే. ఆ చివరికి ఒక రుద్రంలో మహానామం పెడతాడంతే, నమస్తామ్రాయ చ. అలాగా శంగాయ దేవాయ నమో నమస్తే, ఉగ్రాయ దేవాయ నమో నమస్తే, భీమాయ దేవాయ నమో నమస్తే, మయోభావాయ ప్రణతోస్మి నిత్యం. ఇలా వరుసగా శ్లోకములు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. ఈ శ్లోకములు మొత్తం చదివి ఆయన ఆనందపరసుడే నమస్కరిస్తున్నాడు. అప్పుడు పరమేశ్వరుడు చూస్తున్నాడు ఆయన. ఆ పిల్లాడు ఎలా ఉన్నాడంటే ఇంత తపస్సు చేశాడు కదా, చిన్న పిల్లవాడండి. ఒక్క పూట ఆహారం కాస్త ఆలస్యమైతే నిలవలేనటువంటి వారు తపస్సు గురించి ఆలోచించినప్పుడు ఇన్ని విషయాలు చెప్తున్నాడు చూడండి. అందుకే చెయ్యగలిగిన శక్తి ఉన్నప్పుడు చేయొచ్చు, చేయలేని శక్తి ఉన్నప్పుడు మాత్రం బలవంతంగా ఉపవాసాలు చేయరాదండి. ఇది తెలుసుకోండి. వచ్చి మీరే చెప్పారు కదండి నేను తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి అనకూడదు. భగవంతుడు శరీరం ఆహార నియమమే ఉపవాసం, వారి వారి శక్తి అనుసారం. ఇది చాలా అవసరం. అంతేగాని తిండి లేకుండా నేను ఉండలేనండి అనేటువంటి లక్షణం గురించి కాదు. ఆరోగ్యం సహకరించినంత మేరకు లేదా సాత్వికమైన విషయం తీసుకుని ప్రాణరక్షణార్థం తీసుకోవచ్చు. ఇలాంటివి ఎన్నో. మొత్తానికి ఇతరు చేసిన తపస్సు మాత్రం అనితర సాధ్యం. ఎందుకంటే ఇతరు అడగబోయే వరం అనితర సాధ్యం, శివుడు ఇవ్వబోయేది అనితర సాధ్యం. కనుకనే ఇంత తపస్సు అవసరమే. ఈ తపస్సు చేసిన వాడిని చూస్తున్నాడు శివుడు. ఎలా ఉన్నంటే తస్య అస్థిమాత్ర అవశిష్టమంగం. అస్థిమాత్రుడు, ఎముకలు మాత్రం మిగిలినట్టు అంత బక్కగా అయిపోయాడు, బక్క పలచన అయిపోయాడు మొత్తం. అలాంటి అతన్ని పైన శివుడు తలవేశాడు. సరే, సుగంధం పుష్టివర్ధనని శివుడు చెయ్యి వేయగానేమవుతుంది, పుష్టి లభించింది ఆ శరీరానికి. నిన్ను నేను నా దగ్గరున్న ప్రధాన గణపతుల్లో ఒకటిగా చేస్తున్నాను అన్నాడు. గాణపత్యం. ఎప్పుడు గాణపత్యమైనా శివుడికి పుత్రత్వ సమానమే. అది మనకి ఇదివరకు కథల్లో తెలుసుకున్నాం. గాణపత్యమి అభిప్రిత్యా దత్తం తస్మై మనోరమే ఇచ్చి
నిన్ను ఇక నుంచి జ్ఞానవాపి రక్షణార్థం తత్తటే స్థాపితోమయ్యా. ఈ జ్ఞానవాపిని రక్షిస్తూ కాశీలో ఉన్నవారు నీ అనుగ్రహం ఉంటేనే వాసం చేయగలరనే వరాన్ని నీకు ఇస్తున్నాను. నువ్వు ఎల్లవేళలా కాశీలో ఉంటావు, ప్రళయాంతమైన విడిచిపెట్టకుండా నువ్వు కాశీలో రక్షకుడుగా ఉంటావు అన్నాడు అని తను ఒక్కసారి స్మరించి ఒక స్వర్ణమైన దండాన్ని చేతికిచ్చి మొత్తం కాశీ రక్షకుడుగా నేను నియమిస్తున్నాను అన్నాడు. ఆ దండము పాణియందు ధరించిన హరికేశుడు దండపాణి నామముతో అప్పటి నుంచి ఉన్నాడు అంటూ దండపాణి చరిత్రని అంత అద్భుతంగా చెప్పారు. ఈ దండపాణి స్తోత్రం కూడా కాశీఖండంలో ఉంది. ఆ చదివిన గారికి కాశీవాసం ఉంటుంది. అంతేకాదు ఈయన గారిని కోపిస్తే మాత్రం కాశీలో కూడా ఉండలేడు. అందుకే వీళ్ళందరినీ మచ్చిక చేసుకోవాలి. దండపాణి, గణపతి, కాలభైరవుడు, దుర్గా ప్రధానం. తర్వాత వాళ్ళ విధానాలని చెప్తాడు ఎలాగెలా చెయ్యాలో అని. నిజంగా కాశీ మీద ప్రేమ ఉండాలే కానీ వాళ్ళకి అమృతంతో సమానమైన విషయం ఇది వారికి. అటువంటి